నేను లాంగ్ రైడ్స్ కి వెళ్తే నేను ఏమేం కెమెరాస్ యూజ్ చేస్తా మోటో వ్లాగింగ్ కి అనేది రీల్ లో మీకు చెప్తా. నేను హెల్మెట్ కి పెట్టుకొని వ్లాగ్ చేసే కెమెరా వచ్చేసి యాక్షన్ 5 Pro. ఇప్పుడు దాంతో నేను ఈ రీల్ ని రికార్డ్ చేస్తున్నా. మీకు ఫ్రంట్ ఏదైతే పిఓవి కనిపిస్తుందో అది ఇదే యాక్షన్ 5 Pro. మోస్ట్లీ నేను ఈ కెమెరా తోటే వ్లాగింగ్ అయితే చేస్తా. రైడింగ్ చేసేటప్పుడు అండ్ నార్మల్ గా ప్లేసెస్ గురించి మాట్లాడేటప్పుడు కూడా నేను ఇదే కెమెరా యూజ్ చేస్తా. ఈ కెమెరాకి నేను హెల్మెట్ లో ఏ మైక్ కనెక్ట్ చేస్తానంటే సోనీ మైక్ కనెక్ట్ చేస్తా. సోనీ LV1 మైక్ అయితే యూజ్ చేస్తా అండ్ దీనికి బోయా కనెక్టర్ అయితే ఉంటుంది. అండ్ నేను రైడర్ యాంగిల్ కోసం నేను ఇన్స్టా X4 అయితే వాడతా. ఇది వచ్చేసి నా ఇన్స్టా X4. దీంతో నేను సినిమాటిక్ షాట్స్ ఇస్తా అండ్ నేను రైడర్ యాంగిల్ ని యూజ్ చేస్తా ఇన్స్టా X4 తోటి. అండ్ బైక్ కి మౌంట్ చేసుకునేది నేను ఉలాన్జీ క్లాంప్ అయితే వాడుతున్నా. కాంబో తీసుకుంటే నాకు ఇదంతా సెటప్ అయితే వచ్చింది. స్టిక్, ఉలాన్జీ క్లాంప్ అండ్ కెమెరా అండ్ కేస్ అండ్ వచ్చేసిన ఇన్స్టా 360 X4 ఇది. నార్మల్ గా నేను ఏదైనా ప్లేస్ కి వెళ్ళినప్పుడు సినిమాటిక్ షాట్స్ తీయాలంటే నేను నా iPhone 14 అయితే వాడతా. అప్పుడప్పుడు నేను దీంట్లోనే వ్లాగ్ చేస్తుంటా, సినిమాటిక్ షాట్ చేస్తుంటా అండ్ అప్పుడప్పుడు రీల్ షూట్స్ కూడా చేస్తుంటా. నేను D-Log లో రికార్డ్ చేస్తా. D-Log లో రికార్డ్ చేసి వీడియోస్ నేను ఎడిటింగ్ లో దానికి కలర్ గ్రేడ్ చేస్తాను. మీరు నా యూట్యూబ్ లో చూడొచ్చు, ఏరియల్ షాట్స్ కూడా తీస్తుంటా. నేను ఏరియల్ షాట్స్ కోసం నేను DJI Mini 4 అయితే వాడుతున్నా. దీన్ని నేను కాంబో తీసుకున్నా. దీనికి నాకు ఎక్స్ట్రా 3 బ్యాటరీస్ కూడా వచ్చినాయి. ఇది నేను ఏరియల్ షాట్స్ కి అండ్ సినిమాటిక్ షాట్స్ కి అయితే దీన్ని వాడుతాను. నేను మీతోటి మాట్లాడడానికి నేను ఇప్పుడు వైర్లెస్ మైక్ యూజ్ చేస్తున్నా. ఇది DJI Mini Mic 2. నార్మల్ నేను వర్షం వచ్చినప్పుడు వ్లాగ్ చేయాలన్న హెల్మెట్ నుంచి అప్పుడు నేను ఈ DJI మైక్ యూజ్ చేస్తా అండ్ నార్మల్ గా ఏదైనా ప్లేసెస్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఈ వైర్లెస్ మైక్ అయితే యూజ్ చేస్తా. ఇది DJI Mic Mini 2. అండ్ నేను స్టార్టింగ్ లో నేను ఎడిటింగ్ కోసం నేను iPad అయితే వాడేవాడిని, కానీ ఇప్పుడు దీన్ని వాడట్లేదు. ఎందుకంటే ఇది స్టార్టింగ్ లో నేను 4K ఫుటేజ్ ఏదైతే ఉందో దీంట్లో ఎడిట్ చేసేటప్పుడు లాగ్ అయ్యేది. సో నేను లాగ్ అవుతున్నా కానీ కూడా నేను ఏం చేసిందంటే నేను వాడే సాఫ్ట్వేర్ వచ్చేసి డవాన్సీ సాఫ్ట్వేర్. దాన్ని నేను 9,000 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, అయినా కానీ 4K ఫుటేజ్ లాగ్ అవుతుంది. ఫైనల్లీ ఇది వర్కౌట్ కాదని చెప్పేసి నేను అప్పుడు మ్యాక్ అయితే తీసుకున్నా. మ్యాక్ తీసుకొని దీంట్లో నేను 4K ఫుటేజ్ ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేసిన. అండ్ దీంట్లో నేను సాఫ్ట్వేర్ ఏం తీసుకోలేదు. డవాన్సీ మనకి 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి స్టూడియో వెర్షన్ ఉంటుంది. స్టూడియో వెర్షన్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎడిటింగ్ చేసుకోవాలి. ఇంకోటి ఫ్రీ వెర్షన్ ఉంటుంది. ఆ ఫ్రీ వెర్షన్ లో మోస్ట్లీ అన్ని అవైలబుల్ ఉంటుంది. దాంట్లో కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. అది మ్యాక్ లో పర్ఫెక్ట్ ఉంటుంది. నాకు 4K ఫుటేజ్ ఏం లాగ్ అయితే ఉండదు. ఎంత పెద్ద ఫుటేజ్ తీసుకున్నా, లైక్ 1 hour 2 hours ఫుటేజ్ ఎడిట్ చేసిన మ్యాక్ లో అయితే నాకు ఏది లాగ్ లేదు. నేను లాంగ్ రైడ్స్ కి పోయినప్పుడు 10 days 15 days 20 days ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ ఫుటేజ్ అంతా నేను SSD లో బ్యాకప్ చేసేస్తా. ఇది వచ్చేసి Samsung SSD. ఇప్పుడు వీటి ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోయినాయి. నేను కొన్నప్పుడు ఇది 17,000, ఇప్పుడు ఇది 37,000 ఎంత ఉంది. నేను వాడేది Samsung 2TB SSD ఇది. అండ్ ట్రైపాడ్ వచ్చేసి నేను గొరిల్లా ట్రైపాడ్ వాడుతున్నా. ఇది వరకు చాలా బాగా వాడేది, ఇప్పుడు వాడట్లేదు. ఒకటి ఫోన్ మౌంట్ ట్రైపాడ్ కూడా ఉంది, ఇప్పుడు దాన్నే పెట్టి రికార్డ్ చేస్తున్నా. అండ్ ఇంకోటి కెమెరా అది ట్రైపాడ్ కూడా ఉంది. అండ్ నేను ప్రతి కెమెరాకి సపరేట్ మెమరీ కార్డ్ అయితే వాడుతున్నా. చాలా మంది ఈ కెమెరా కొనాలి, ఆ కెమెరా కొనాలి అనుకుంటారు. మీరు ఎన్ని కెమెరాస్ కొంటే అంత ఎక్కువ వర్క్ ఉంటుంది, అంత ఎక్కువ షూట్ చేయాల్సి వస్తుంది, అంత ఎక్కువ బ్యాకప్ చేయాలి, అంత ఎక్కువ ఫుటేజ్ తీసుకొచ్చి ఎడిట్ చేయాల్సి వస్తుంది. నేను యూజ్ చేసే కెమెరాస్ ప్రతి ఒక్కటి మీకు కింద కామెంట్ లో లింక్ అని టైప్ చేయండి. ప్రతిదీ మీకు నేను DM చేస్తాను.